అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్‌ని తెలుసుకోవడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మరి ముందుగా మన ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏంటంటే ఈరోజు టాపిక్ ఫోటోసింథసిస్‌కి, ఆధ్యాత్మికానికి ఉన్న సంబంధం ఏంటి? మీరు వినే ఉంటారు లేదా చాలా చోట్ల చదివే ఉంటారు. ఫోటోసింథసిస్ అనేది ఏంటంటే ఒక ప్రక్రియ. అంటే ఒక మొక్క తన ఆహారాన్ని సృష్టించుకోవడం కోసం సూర్యుడి యొక్క కాంతిని తీసుకుని అలాగే నీరుని తీసుకుని కార్బన్ డయాక్సైడ్ తీసుకుని తన యొక్క ఆహారాన్ని తాను సృష్టించుకునే ప్రక్రియని ఫోటోసింథసిస్ అంటాం అన్నమాట. ఓకే. ఇందులో చూసినట్లయితే ఒక మొక్క నిలబడాలి అంటే దాని యొక్క వేళ్ళు భూమి లోపల ఉన్న వేళ్ళు ఎంత లోతుగా బాగా వెళ్తే అంత బలంగా ఉంటదన్నమాట. భూమిలోకి వాటి యొక్క వేళ్ళు ఎంత లోతుగా వెళ్తే అంత బలంగా నిలబడతది. ఓకే. ఇది మామూలుగా మనం చదువుకున్న సైన్స్‌లో మనకొస్తది. కానీ దీనికి ఆధ్యాత్మికానికి సంబంధం ఏంటి? ఆధ్యాత్మికానికి దీనికి సంబంధం ఏంటి? అనే ఒక అంశం మీద ఈరోజు నేను రావడం జరిగింది. మనకి ఒక మొక్క నిలబడాలంటే సూర్యకాంతి, నీరు, కార్బన్ డయాక్సైడ్ ఎలాగైతే అవసరమో ఒక మనిషి తను మారాలి, తను జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఆధ్యాత్మికత అంత అవసరం అన్నమాట. ఓకే. తను మానసికంగా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ఆధ్యాత్మికత, ధ్యానం అంత అవసరం. ఓకే. మనకి ధ్యానంలో ఆలోచనలుంటాయి. అనేక రకాల ఎన్ని తగ్గించుకోవడానికి ధ్యానం అనేది చేస్తున్నాం కదా! మనం ఈ చెట్టుని చూసి ఒకటి నేర్చుకోవాలి. అంటే చెట్టు వేళ్ళు ఎంత లోతుగా ఉంటే అంత బలంగా ఉందని ఇందాక మనం చెప్పుకున్నట్లు, మనం ఆధ్యాత్మికంలోకి ఎంత లోతుగా చేరగలిగితే మనకి ఆధ్యాత్మికంగా అంత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తామన్నమాట. ఓకే. ఇంకా ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మనకి ఫోటోసింథసిస్ ఉన్న ప్రాసెస్‌లో సన్‌లైట్ తీసుకుంటుంది. మనకిక్కడ ఉన్న ప్రాసెస్ అంతా ఏంటి? ఏ ప్రాసెస్ లేదు. కేవలం మన యొక్క శ్వాసను మనం గమనించుకోవాలి. మన యొక్క శ్వాసను మనం గమనించుకుంటూ ఉంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తామనేసి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఫోటోసింథసిస్ ప్రాసెస్‌లో ఏంటంటే చెట్లు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో మనం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడం కోసం మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్‌ని మనకు రిలీజ్ చేస్తాయి. మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాం. అవునా అండి? చెట్లు అక్కడ కార్బన్ డయాక్సైడ్‌ని శ్వాసగా పీల్చి ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తది. అవునా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి చూడండి, చెట్లకి జరిగే ప్రక్రియ అంటే ఫోటోసింథసిస్‌లో జరిగే ప్రక్రియ మన మన నిజ జీవితంలో జరుగుతున్న ప్రక్రియకి ఉన్న సంబంధం ఉందా? ఉంది కదా! ఓకే. ఇదొక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చెట్లకి నీళ్లు అనేది పొయ్యాలి. చెట్లకి సూర్యకాంతి కావాలి. చెట్లకి కార్బన్ డయాక్సైడ్ కావాలి. నీకు ఆక్సిజన్ కావాలి. నీకు నీరు కావాలి. అంటే నీకు ఈ పంచభూతాలతో తయారైన వస్తువులన్నీ నీకు మనిషికి కావాలి. కానీ చెట్లకు కావాల్సిందేంటి? కేవలం ఈ మూడే. సూర్యకాంతి, నీరు, కార్బన్ డయాక్సైడ్. ఈ 3 ఉంటే చెట్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పంచభూతాల నుంచి తయారైన ప్రతి వస్తువు కావాలి. అలా అని చెప్పి పంచభూతాల నుంచి తయారవుతుందని చెప్పి నాన్ వెజ్ తినాలనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే పంచభూతాల నుంచి తయారైన ఆహారం, మానవుడికి తయారైన ఆహారం ఏంటంటే కేవలం శాకాహారం మాత్రమే. అందుకే చెట్ల నుంచి ఆకుకూరలు కానీ, లేకపోతే కాయగూరలు కానీ ఎన్ని తిన్నా కూడా స్పష్టంగా మనకి ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఓకేనా? ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. చెట్లను చూసి ఇంకొకటి నేర్చుకోవాలి మనం. వాటికి తుఫాను వచ్చినప్పుడు కానీ, ఇది వచ్చినప్పుడు కానీ వాటి వేళ్ళు బలంగా ఉన్నంతసేపు అలా నిలబడుతూనే ఉంటాయి. అవునా? మరి మనము ఏం నేర్చుకోవాలంటే మనకి ఆలోచనలు వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కోపం వచ్చినా, ఏం వచ్చినా కూడా మనం లోపల క్లియర్ చేసుకోవాలి. లోపల నువ్వు ఏ విధంగా క్లియర్ చేసుకోగలుగుతావు?
కేవలం ఈ ధ్యానం చేయడం వల్ల, నువ్వు శ్వాసను గమనిస్తూ కూర్చోవడం వల్ల వీటన్నిటిని క్లియరెన్స్గా చేసుకోగలుగుతావు అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ని నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మార్చుకొని, ఆ ఫోటోసింథసిస్ చెప్పే ప్రాసెస్ ఏంటంటే చెట్లు తీసుకునే ఆహారం బట్టి ఉంటుంది, అవునా? చెట్లు తీసుకునే ఆహారానికి ఫోటోసింథసిస్, మన మనిషి ఆత్మకి తీసుకోవాల్సిన ఆహారమే ఈ ధ్యానము. ఓకే, మనిషి ఆత్మకు తీసుకోవాలన్నమాట. అంటే మనిషి యొక్క మనస్సుకి, మనిషి యొక్క ఆత్మకి ఇవ్వాల్సిన సరైన ఆహారం ధ్యానము. నువ్వు ధ్యానంలో ఎంత బాగా నిమగ్నుడివైతే నీ యొక్క లైఫ్ అంత బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ని అర్థం చేసుకుని ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెదగాలని ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి పంచండి. ఎప్పుడైతే ఈ వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవుతుందో వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతాయని మరి నేను ఆశిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సకల ప్రాణకోటి సుఖినో భవంతు.